నారదా అతను నీ సన్నిహము నీ సన్నిహము బహుగావున్నది నారదా. నారదా మాలో కొంతమంది రామభక్తి నారదా. నారదా మరికొంతమంది శివభక్తి నారదా. నారదా మరికొంతమంది హరిభక్తి నారదా. మాలో మాగే మా దేవుడు గొప్పంటే మా దేవుడు గొప్పని మా యొక్క తపస్సు ఎవరికి తరపడాలో మాలో మాకే మాతో వస్తువు పాటు ఉన్నాయి నారదా. మీరే గొప్పవారని విరవరికి పోతున్నారు గాని మీకన్నా గొప్పవారు గొప్పవారు మిమ్మల్ని మించిన వారు ఈ తిరుమల రాజ్యాల్లో ముగ్గురు ఉన్నారయ్యా. ఏమి నారదా ఏమి పలుకుతుంటావు నీవు? ఈ భూలోకములో ఈ మహత లోకములో ఈ పేద లోకములో ఈ డట్టు రామచంద్రపురములో నల్లిచ్చిన వారు నాకన్నా గొప్పవారు ముగ్గురు ముందురా నారదా. అవునయ్య మునేంద్ర. ఓయ్య మునేంద్ర నువ్వు సత్యం పలికినచ్చు బొచ్చుకొక్క అయిపోతే ఊర్లో చూసుకో మరి. ఓయ్ నారదా నువ్వు ముగ్గురు ముందురు ముందు పెరుగుతున్నావు కాబట్టి ఒక్కసారి పరిణామాలు నెలకించగలను. మీరు చూస్తే కోపసారి నేను చూస్తే బ్రహ్మచారిని మీరు దయ్యాసాలను కలిగిస్తానంటే నేను చెబుతాను మునేంద్ర. నారదా మీరు ఎల్లప్పుడు కూడా సత్యం పలికితే ఎల్లప్పుడూ ఆ దయాభక్తులు కలుగుతూ ఉండగాక ఎన్నో సత్యమునే పలుకుతున్నారదా. ఓయ్ మునేంద్ర ఏమి నారదా శాంతి అంటే విజయశాంత డిస్కోశాంతి ఎలా వస్తుంది ఇప్పుడు డిస్కోశాంత. ఏమి నారదా ఏమి పలుకుతుంటావు నీవు? బ్రహ్మపట్టములో ఉన్న బ్రహ్మదేవుడు నాకన్నా గొప్పవాడా నీకన్నా గొప్ప మిమ్మల్ని మించిన వారయ్యా. ఏమిటి మానవుల యొక్క చావులు పుట్టుకుని ఏమిటి బ్రహ్మదేవుడు నాకన్నా గొప్పవాడా మీకన్నా గొప్ప మిమ్మల్ని మించిన వారయ్యా. నారదా మరి ఒక నామ పలుకును. ఓయ్ మునేంద్ర ఆ వైకుంఠపురమున ఏమిటి అలా వైకుంఠపురమా? ఓయ్ మునేంద్ర పాము నెత్తల పాలుపుగా మార్చుకునేవాడు వాడు. ఓయ్ మునేంద్ర ఓయ్ మునేంద్ర ఆడవారి చేత కలి పట్టించుకునేవాడు వాడు. ఓయ్ మునేంద్ర మహావిష్ణువు ఉన్నాడయ్యా. మొన్న పెళ్ళయింది వెంకటపురముల ఆదిశమూర్తి ఏంటి కోమది పడుకునే ఆదిశమూర్తి సిగ్గు లేకుండా ఆడవారితో పండుగ ఆదిశమూర్తి నాకన్నా గొప్పవాడా మిమ్మల్ని మించిన వారయ్యా. నారదా మూడు లేకుండా అమ్మే వరకము. ఓయ్ మునేంద్ర రాగలు ఎటుకొచ్చావు? అవును పుల్లిగా పెట్టారు పులిహార ఏం చేయాలి కుట్టుకున్నావు నువ్వు? నారదా పులి లేటుగా వచ్చినాయా? ఓయ్ మహేంద్ర ఓయ్ మహేంద్ర ఆ కైలాసపురమున ఏమిటి కైలాసపురమున? ఓయ్ మహేంద్ర అతడే ఆ దానారేశ్వరుడు. అనగా అర్థమేమిటి నారదా? అంటే మహేంద్ర ఒక పక్కన స్త్రీ ఒక పక్కన పురుషుడు. ఓయ్ మహేంద్ర గౌరీ శంకరుడు ఉన్నాడయ్యా. ఏమి నారదా కైలాసపురములో ఉన్న గౌరశంకరుడు శ్మశానంలో తిరిగి పోలశంకరుడు నాకన్నా గొప్పవాడా? మీకన్నా గొప్పవారు మమ్మల్ని మించిన వారయ్యా. నారదా నాది ఒక చిన్న సందేహము. ఏమిటయ్యా మునేంద్ర? నువ్వు పలికిన యథార్థమేనా? అవునా నారదా
ఓయ్ నాకు ఎందుకో నీ మాట నాకు నమ్మకస్తుగా లేదు. యామేంద్ర ఏ గుడి చిలక ఆ గుడి పెరగలే పెరుగుతుంది. అవును నువ్వు పెరిగినవి ముగ్గురు పాట ఎవరు కుప్పవంతులు ఎవరు గుణవంతులు వెళ్ళి చూసి వచ్చేదను. అప్పటి కూడా నా యొక్క నగల పడ్డ బలన నువ్వు వెళ్తూ ఉండవయ్యా. అలాగే మునీంద్ర నేను వెళ్ళి వచ్చేదను. నువ్వు వెళ్ళము వారు కంటి పెట్టి కప్పుకున్నావు.